అవకాశం శ్రీకాంత్ అయ్య గారికి కూడా నా వందనాలు చెప్తున్నాను. అయ్యగారి గురించి చెప్పాలంటే ఎన్నో ఉండే నా చిన్నతనంలోని ఆయన అమ్మటి అయ్యగారు జయరాజు అయ్య గారు అమ్మటి మమ్మల్ని ఎంతో మంచిగా చూసి మమ్మల్ని ఒక కన్స్ట్రక్షన్లో మమ్మల్ని అప్పుడు నడిపించాడు. చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని ఒక కన్స్ట్రక్షన్లో పెంచి ఎక్కడికైతే ఏ ఊరు పడితే ఆ ఊరు మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. ఆ రోజుల్లో కొట్టడానికి డ్రమ్ము కూడా లేదు, డ్రమ్ము కూడా లేకపోతే ఒక కంజర్ ఇచ్చేవాడు మాకు. ఆ కంజరతో కొట్టుకుంటూనే తిరిగే వాళ్ళం. ఎక్కడ ఏ ఊర్లో పడితే ఆ ఊరు కూచిపూడి అన్నారు మమ్మల్ని అందరినీ తిప్పాడు అయ్యగారు. అసలు అయ్యగారికి అసలు ఆయన గురించి చెప్పాలంటే అసలు ఒక రోజు కూడా సరిపోవాలంటే అయ్యగారిని మనం కోల్పోయినది చాలా బాధేస్తున్నాను. ఏం చెప్పలేను అయ్యగారి గురించి నేను. అయ్యగారు మమ్మల్ని చిన్నప్పుడు చాలా అసలు ఎంతగా చూశారంటే అంత కన్ఫ్యూషన్లో మేము మమ్మల్ని ఆ రోజు పాటలు పాడటం కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ మమ్మల్ని అయ్యగారు చాలా మంచిగా చూసి చాలా ఊరంతా కూడా ఆ రోజుల్లో క్రైస్తవ మతం అంటే కూడా క్రైస్తవ మన అయ్యగారు అంటే కూడా ఈ అయ్యగారు వచ్చిన తర్వాతనే మనకి ఈ ఊర్లో అప్పట్లో అయ్యగారు వచ్చిన తర్వాత మనకు తెలిసింది. అప్పుడు ఇదివరకు అంతా చాలామంది ఎంతోమంది అప్పుడు సారా ఉండేది, చుట్టలు తాగేవాళ్ళు, సారా తాగే ఎంతోమంది ఊర్లో ఎట్లా ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఆ టైంలో జయరాజయ్య గారు మనం బలిసిపడి రావటం, ఆయన పాపం ఒక జత బట్టలతో వచ్చిండు అయ్యగారు కూడా సంచి తీసుకొని జత బట్టలతో వచ్చిండు అయ్యగారు. వచ్చి ఎక్కడ పడితే అక్కడ అరుగుల దగ్గర అక్కడ ఇక్కడ పడుకొని ఎంతోమంది ఆయన ఎన్నో అంటున్నా సరే అన్నిటిని తట్టుకొని కూడా అయ్యగారు ఈ ఊర్లో చాలా వరకు అట్నే నిలదొక్కుని ఊరు మొత్తం మారడానికి కారణం జయరాజయ్య గారే. మన ఊరు మొత్తం ఇంతవరకు ఎంతో అసలు అక్కడ ఇక్కడ ఏం చేసేవాళ్ళు కానీ జయరాజు గారి అయ్యగారు వచ్చిన తర్వాతనే మా ఊరు మొత్తం మారిపోయింది. ఊరంతా కలిసి ఇక్కడ ఒక చర్చి కూడా కట్టుకున్నారు. అప్పుడు అయ్యగారు సంఘస్థులనే తీసుకెళ్ళి ఇటుకలు కూడా తయారు చేయించండి అయ్యగారు. ఇక్కడే ఆ ఏటి పక్కన ఇటుకలు కూడా తయారు చేయించి అక్కడ ఇక్కడ చర్చి కూడా అందరు సంఘస్థులందరూ కూడుకొని చర్చి కట్టడం జరిగింది ఆ రోజుల్లోని. అంతా ఒక సంఘం ఉంది ఇక్కడ మా బలిసిపాడులో. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఒకటే సంఘం ఉంది. తర్వాత ఏం జరిగింది ఏమో అయ్యగారు కొంచెం ఇక్కడ నుంచి కూడా అక్కడ వెళ్ళటం జరిగిన తర్వాత ఒక్కొక్కటి రావటం, వాళ్ళు చర్చి ఆ చర్చిలో ఈ చర్చిలో అందరూ వచ్చేసారు. అయ్యగారు కొద్దిగా మధ్యలో దూరం అయిపోయింది అయ్యగారు. ఏడు నుంచి అక్కడ పోయి చర్చి కట్టడం వల్ల నా అభిప్రాయం చెబుతాను నేను. అయ్యగారు ఇక్కడే ఉన్నట్టు చర్చి ఇక్కడ ఉండేది. అయ్యగారికి ఇల్లు కూడా అప్పుడు ఇక్కడ స్థలం ఏర్పాటు చేశారు. ఆయనకి ఇల్లు కూడా ఏర్పాటు చేశారు అయ్యగారికి. సంథింగ్ మరి ఏం జరిగిందో మరి అయినా సరే ఆయన వల్లే ఊరు మొత్తం మారింది. ఇప్పుడు కూడా ఒకటే అసలు అయ్యగారు ఒక సంఘమే మొత్తం, కానీ మధ్యలో ఏం జరిగిందో మొత్తం జరిగిపోయింది. అది ఇక మనం చెప్పలేని విషయాన్ని అదే అనమాట. అయ్యగారు గురించి చెప్పాలంటే ఇక్కడ ఊరు మొత్తం మారడం ఒకటి జరిగిందంటే ఒక జయరాజు అయ్యగారు వల్లే తప్ప వేరే వాళ్ళు లేవు. అసలు అప్పుడు చర్చిలు లేవు, ఒక పాస్టర్ లేడు, ఎవరూ లేరు. అసలు ఒక అయ్యగారు వచ్చిన తర్వాతనే మొత్తం పూర్తిగా నమ్ముకున్నారు, దేవుడిని నమ్ముకొని అట్లా జరిగింది. అయ్యగారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. మీ అందరికీ నా వందలు అవకాశం ఇచ్చారు శ్రీకాంత్ అయ్య గారికి నా వందలు. మంచి ఈ సమయంలో